లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. ఒక్క దేవాదాయ శాఖే కాదు, ఈ రాష్ట్రంలో 27,000 దేవాలయాలు ఉన్నాయి. అనేక పవిత్రమైనటువంటి ప్రాంతాలు, అనేకమైనటువంటి పవిత్రమైనటువంటి సంగమాలు ఇవన్నీ ఉన్నాయి. ఈ పవిత్ర సంగమాల దగ్గర ఉన్నటువంటి ఆలయాలు, పెద్ద పెద్ద ఆలయాలన్నింటినీ కూడా టూరిజంలోకి కలపాలి అని, టూరిజం సర్క్యూట్గా దీన్ని తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా టూరిజం, టెంపుల్ టూరిజం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేయడానికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో టూరిజం శాఖ మంత్రి గారిని, దేవాదాయ శాఖ మంత్రిని అయినటువంటి నన్ను కలిపి నిన్ననే కేబినెట్లో ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని త్వరలోనే ఈ యొక్క మంత్రుల కమిటీ పర్యాటక రంగాన్ని, దేవాదాయ ప్రాంతాలని అభివృద్ధి చేయాలని ఒక సూచన చేసి నిన్న వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దేవాలయాలకి అనేక ప్రాంతాల్లో అనేక రకాల ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులన్నీ కూడా పరాధీనం పాలవుతూ ఉంటే దాన్ని రక్షించడానికి, ఈ ఆలయ భూముల్ని కాపాడటానికి జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఈరోజు ప్రతి జిల్లాలో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. దేవాదాయ శాఖ అధికారి, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా పోలీస్ అధికారితో పాటు రాష్ట్ర స్థాయిలో కూడా దీనికి ఒక కమిటీని ఏర్పాటు చేసి, దీనికి ఇప్పటికే అనేక సందర్భాల్లో జరిగినటువంటి అన్యాక్రాంతాలని సరిచేయడానికి జిల్లా కలెక్టర్లు సమావేశం పెట్టుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. కొత్తగా కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్లు కూడా ఒకరొకరుగా ఈ కమిటీ మీటింగులు పెడుతూ ఉన్నారు. త్వరలోనే దీనికి పూర్తి స్థాయిలో ఒక నివేదిక జిల్లాల నుంచి రాష్ట్రానికి వస్తుందని కూడా ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా హిందూ ధర్మ పరిరక్షణ ఈ కార్యక్రమం జరగాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయినటువంటి దాసరి శ్రీనివాసులు గారిని ఇవాళ దానికి సీనియర్ అధికారిగా వారిని నియమించడం జరిగింది. వారు కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు. ప్రతి ఆలయంలో కూడా వీలు అయినటువంటి ఆలయాలన్నింటిలో అన్నప్రసాద వితరణ జరగాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలని తిరుమల తిరుపతి దేవస్థానం మొదలు అనేక ఆలయాల్లో ఇవాళ మొదలై జరుగుతూ ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో ప్రతినిత్యం జరుగుతున్నాయి. కొన్ని ఆలయాల్లో రోజుకు ఒక పూట, వారానికి ఒక రోజు, 2 రోజులు ఆ పవిత్రమైన రోజుల్లో మాత్రమే జరుగుతున్నాయి. ఈ విధంగా చేసేటువంటి దానిలో 21 ఆలయాల్లో ఇవాళ మన రాష్ట్రంలో ప్రతినిత్యం అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉంది. 74 ఆలయాల్లో వారానికి ఒక రోజు కానీ 2 రోజులు కానీ నిత్య అన్నప్రసాద వితరణ జరగాలని చెప్పి మేము ఆ కార్యక్రమానికి ఇవాళ ఆదేశాలు ఇచ్చాం. జరుగుతూ ఉంది. ఈ విధంగా ప్రతి ఆలయంలో కూడా అన్నప్రసాద వితరణ, ప్రసాదం అనేటువంటిది సామాన్య పౌరుడికి కూడా దక్కే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశం. అలాగే 11 ఆలయాల్లో ఇవాళ స్టేట్ ఫెస్టివల్ కింద, రాష్ట్ర పండుగల కింద ఇవాళ ఆదేశాలు ఇచ్చాం. గతంలో 6, 7 ఉన్నాయి. ఈ 6లో 7లో గతంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలోనే 5 ఆలయాల్లో అప్పుడు ఉన్నాయి. మధ్యలో పెంచింది ఏమీ లేదు. కానీ ఇవాళ 11 ఆలయాలని, అందులో కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆలయం కూడా రాష్ట్ర పండుగ కింద తీసుకువచ్చినటువంటి ఆలయాల్లో ఇది ఒక ఆలయం. రాబోయేటువంటి 2027 సంవత్సరానికి గోదావరి పుష్కరాలని జరిపించడానికి ఆగమ పండితులు, తిరుమల తిరుపతి వేద పండితులు అందరూ కలిసి ఒక తేదీని ఖరారు చేయడం జరిగింది. 27వ తారీఖు మొదలై 26 జూన్ 26న మొదలవుతుంది. 2027లో జూలై
12వ తారీఖు వరకు ఈ కార్యక్రమం, జూలై 7, 12 రోజుల పాటు ఈ పుష్కరాల కార్యక్రమం జరుగుతుంది. ఇది గోదావరి పుష్కరాలకు సంబంధించి ఇప్పటికే మంత్రివర్గ సభ్యుల ఉపసంఘం ఏర్పాటు చేశారు. 19వ తారీఖున చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి కార్యదర్శులతో, హెచ్ఓడీలతో సమావేశం ఉంది. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు సంఘం మంత్రివర్గాలతో వేసినటువంటి దానికి వారు కూడా దీనికి ఒక డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.